అందరికీ నమస్కారం. ఓం శ్రీలింగ బసవేశ్వరాయ నమః. నా ఛానల్ ఆలయ దర్శనానికి స్వాగతం. ఈ ఆలయ దర్శనం ఛానల్ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అట్నే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, మీ రిలేషన్స్ వాళ్ళకి. అట్లనే మీరు విలువైన సలహాల సూచనలు కమెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేశారని నేను కోరుకుంటున్నాను. ఈ కోపం అనేది మనిషిని పతనానికి కారణమవుతుంది. ఈ విషయము భగవద్గీతలో 2వ అధ్యాయం 62, 63, 64 శ్లోకంలో వివరించడం జరిగింది. అదేంటంటే, ఈ ఇంద్రియముల మీద మీరు పెంచుకున్నటువంటి అభిమానము, ఆ చింతన ఏదైతే ఉంటుందో ఒక ఆశ పుడుతుంది. ఆ ఆశతోటి కోరిక పుడుతుంది. కోరిక నుంచి క్రోధం వస్తుంది. ఈ కోపం వలన మనిషికి పతనం అవుతాడు. ఇంకోటి ఏంటంటే, జ్ఞాపకశక్తి నశిస్తుంది, స్పృహ కోల్పోవడం జరుగుతుంది. అంటే తనను తాను మరచిపోయి ఒక భ్రాంతిలో ఉండిపోతాడు. అలానే ఈ మమకారము, ద్వేషము విడిచిపెట్టిన నాడు భగవంతుని పాత్రుడు కాగలడు. అంటే భగవంతుడికి ఇష్టమైన వాడు అని అర్థం అనమాట అందులో ఉన్నటువంటి. అందుకని సాక్షాత్ ఆ కృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. కోపము, క్రోధము, అహంకారము, ద్వేషము, అత్యాశ, దురాశ ఎప్పుడైతే విడిచిపెడతావో అప్పుడు భగవంతుని దగ్గరలో ఉంటావు. ఆ భగవంతుని పాత్రుడు కాగలవు. భగవంతునికి ఇష్టమైన భక్తునిగా మిగిలిపోతావు అని అర్థం. అందుకని ఆ కోపాన్ని విడిచిపెట్టండి. సంతోషంగా, ఆనందంగా, మనసుకు ప్రశాంతంగా ఉండిపోతాం. ఆ భగవంతుడి దగ్గరలో ఉన్నప్పుడు నీకు అన్ని తెలుస్తూ ఉంటాయి. నీకు ఏం కావాలో అవి తెలుస్తుంటాయి. అంతా మంచి ప్రశాంతంగా ఒక వేరే లోకాన్ని మీరు చూడగలుగుతారు. ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరని కోరుతూ, ఓం శ్రీలింగ బసవేశ్వరాయ నమః.